సిటీ ఏర్పాటు తర్వాత ముందే ప్రైస్ పాలసీ, కోకో సిటీ ఏర్పాటు ముందే ప్రైస్ పాలసీ రాష్ట్రంలో అరికట్టాలి. కంపెనీల మోసాలను రోజు రోజుకి ధరలు తగ్గి గింజలకు ప్రైస్ పాలసీని వెంటనే, కోకో గింజలకు ప్రైస్ పాలసీ వెంటనే, ఫార్ములా వెంటనే, ఫార్ములా వెంటనే, ఫార్ములా వెంటనే. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కోకో రైతులందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, రాష్ట్రం ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ధర్నాకి కోకో రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు కోకో గింజలకు సంబంధించిన ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం కోసం ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా రోజు రోజుకి ధరలు తగ్గించి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నారు. ఏమైనా ధర ఎందుకు తగ్గించారంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గింది కాబట్టి మేము ధర తగ్గించామని చెప్తా ఉన్నారు. మరి ఇదే సీజన్లో గత సంవత్సరం ఇదే సమయంలో కిలో కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్లో 900 రూపాయల ధర ఉన్నప్పుడు ఆ రోజు రైతులకు 450 రూపాయల ధర మాత్రం ఇచ్చారు. మరి ఆ రోజు రైతులకి అంతర్జాతీయ మార్కెట్ ధర కంపెనీ ఎందుకు చెల్లించలేదు? మరి ప్రభుత్వం జోక్యం చేసుకున్నా సరే ఇవాళ కంపెనీలు ఇవాళ 500 రూపాయలు మించి రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సహిస్తే 500 రూపాయల ధర కల్పించిన పరిస్థితి ఉన్నది. మరి 900 రూపాయలు ధర ఇవ్వకుండా ఆ రోజు మోసం చేయడం వల్ల దాదాపు గత ఏడాది 500 కోట్ల రూపాయలు పైగా కోకో రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఈ సంవత్సరం మాత్రం అంతర్జాతీయ మార్కెట్ల ధరలు తగ్గినాయి కాబట్టి మేము తగ్గించామంటున్నారు. అంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల, ఒక ఫార్ములా లేకపోవడం వల్ల ఈ రకంగా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు విదేశీ కోకో గింజల్ని తక్కువ దిగుమతి చేసుకుని, కోకో ఉత్పత్తులను తక్కువ దిగుమతి చేసుకుని ఇవాళ రైతులు నష్టపడుతూ ఉన్నారు. మరి యుద్ధం జరుగుతూ ఉంది, దిగుమతులన్నీ కూడా నిలిచిపోయినాయి అంటున్నారు. మరి ఈ దేశంలో కోకో గింజల డిమాండ్ ఉన్నది. ఈ దేశానికి 1,40,000 మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం ఉంటే కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రం ఇక్కడ ప్రొడక్షన్ ఉంది. అంటే 1,10,000 మెట్రిక్ టన్నులు ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి విదేశీ దిగుమతుల మీద ఆధారపడి ఇవాళ దేశీయంగా రైతులు కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఉంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితి కనపడతా ఉంది. చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని విదేశీ కోకో గింజల దిగుమతులను, ఉత్పత్తులను నిలుదల చేయడంతో పాటు ఈరోజు దేశీయంగా రైతులకి ధర కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా ఇవాళ కిలో కోకో గింజలకు 500 రూపాయల ధర చెల్లిస్తే కానీ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులతో వెంటనే చర్చలు జరపాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్లో స్పష్టంగా చెప్పారు, ఆయిల్ ఫామ్ గెలల వల్లే కోకో గింజలకు కూడా ఫార్ములా రూపొందించి వెంటనే ధర ప్రకటిస్తాం, ఒక కమిటీ కూడా వేశామని చెప్పారు. ఆ కమిటీలో కంపెనీలకు సంబంధించి ఆయిల్ ఫామ్ కంపెనీలకి, కోకో కంపెనీలకి, చాక్లెట్ కంపెనీలకి అవకాశం కల్పించారు తప్ప కోకో రైతుల సంఘానికి ప్రాతినిధ్యం కూడా కల్పించకుండా మోసం చేసి తూతు మంత్రంగా కమిటీ సమావేశం జరిపి కనీసం ఫార్ములా నిర్ణయించలేదు, పాలసీ నిర్ణయించలేదు, తూతు మంత్ర సమావేశం జరిపి చేతులు దులుపుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా పాలసీ, ఫార్ములా, ధర నిర్ణయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే కనుక కోకో రైతులు మరింత ఐక్యం చేస్తాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కోకో రైతులతో చర్చలు జరపాలి అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కోకో రైతుల సంఘం ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు నిరుడు అంతర్జాతీయ మార్కెట్లో 900, 800 ఉన్నప్పుడు కూడా 450 రూపాయలకే కొన్నారు. ఇప్పుడు 250, 300 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ తగ్గిపోయిందని అంటున్నారు. కనుక ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఆపైనా రైతులను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. కానీ ఈ కంపెనీల వాళ్ళు సాధారణంగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కూడా ధరలు పెరిగినప్పుడు మార్కెట్లో కూడా మనకి ఈ పప్పులు కానీ, నూనెలు కానీ ఏదైనా సరే 100 రూపాయలు ఉన్నది 120, 130 అవుతుంది సహజం. అలాగే అక్కడ ధరలు తగ్గినప్పుడు 90 రూపాయలకు, 80 రూపాయలకు వస్తాం కూడా సహజం. ఈ మొత్తం అన్ని రకాల పప్పులు, నిత్యావసర వస్తువులన్నీ. కానీ ఒక చాక్లెట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి 1000 రూపాయల రేటు ఉన్నప్పుడు ఏ రేట్ అయితే చాక్లెట్ అమ్మారో ఇవాళ పాతాళానికి పడిపోయింది 300కి, 250కి అన్నప్పుడు కూడా ఆ రేటే చాక్లెట్లు అమ్ముతున్నారో వాళ్ళ కంపెనీల వాళ్ళకి లాభాలు మరింత పెరుగుతున్నాయి తప్ప రైతుకి ఏ విధమైన లాభం లేదు. కనీసం 500 రూపాయలన్నా లేకుండా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కౌలు రైతులు సర్వనాశనం అయిపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని
ప్రభుత్వం వారు మమ్మల్ని అందరినీ పిలిచి చర్చలు జరపవలసిందిగా, ఆ చర్చల్లో ఏదో ఒక ధర నిర్ణయం చేసేలాగా జరపవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాము. నమస్తే సార్, మాది నిడవల మండలం కోరుమూడి విలేజ్ సార్. నేను ఒక చిన్న రైతునండి, కోకో తోట 3 ఎకరాల రైతునండి, ఒక 7 ఎకరాల కౌలు రైతునండి, మొత్తం 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నానండి. అయితే సారు 2024లో కేజీ 1150 అండి, 2025లో 650 స్టార్ట్ చేసి 450 కంపెనీ వాళ్ళు ధర నిర్ణయించారు సార్, మోడలేజ్ కంపెనీ. అప్పుడు మేమందరం కూడా రైతులందరూ ఏకమత్యంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి విషయం తెలియజేసి గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి వచ్చాం సార్. అచ్చెన్నాయుడు గారు మా విషయాలు తెలుసుకుని, సరే వచ్చే సంవత్సరం నేను ముందుగా కమిటీ వేస్తాను, రైతుల్ని కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టి ఒక రేటు నిర్ణయిస్తాం, పామాయిల్ కానీ మాటిచ్చారు సార్. మాటిచ్చి అప్పట్లో కంపెనీ 450 అయితే మాకు గిట్టస్తారని మేము లెక్కలు చెప్పామండి. ఆ లెక్కలు తీసుకుని ఆయన కనీసం 500 ఉండాలని చెప్పి కంపెనీ వాళ్ళని ఒప్పించి, ప్రభుత్వాన్ని ఒప్పించి 450 కంపెనీ ఇస్తే 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించి 500 రూపాయలు మాకు ఇచ్చారు సార్. కింద సంవత్సరం కానీ ఈ సంవత్సరం లేబర్ ఛార్జీలు పెరిగినాయి సార్. తర్వాత ఎరువులు పురుగుల రేట్లు పెరిగినాయండి, ఖర్చులు పెరిగాక కూడా కనీసం ఇప్పుడు మోడలేజ్ కంపెనీ వాళ్ళు 400 మొదలెట్టి దాన్ని 300 చేశారు సార్. ఈ రోజుని వేరే కంపెనీ వాళ్ళు 270, 240 కొంటానండి. కింద సంవత్సరం అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన అన్ని విధాలు ఆలోచించి 500 చేసి వచ్చే సంవత్సరం మీకు మంచి రేటు ప్రకటిస్తాం పామాయిల్ మాటిచ్చి, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి వారు అచ్చెన్నాయుడు గారిని నేను కల చేసుకోవట్లేదు. మా రైతులు ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదండి. మరి ఈవేళ ఈ మమ్మల్ని అర్థం చేసుకుని వీలైన తొందరలో ఓ పాలసీ అంటూ ప్రకటించి రైతులు ఆదుకోపోతే మరి తొందరలో వీలైనంత మంది రైతులందరూ రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పాల్గొనవలసి వస్తుంది సార్. ప్రస్తుతం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఉంటాం సార్, నమస్తే అండి.